పద్యానికో కథ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన చిన్నారి స్నేహితులకు తెలుగు పద్యాలు, వాటి అర్థాలు, ఆ పద్యం ఏం చెబుతుందో అర్థం కావడానికి ఉదాహరణగా ఒక కథ చెప్పడమే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం. ఇక ఈరోజుటి పద్యం ఏమిటో చూసేద్దాం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు, తథ్యము సుమతి. ఈ పద్యం సుమతి శతకంలోనిది. దీని అర్థం ఏమిటంటే, ఏ మనిషికైనా కోపం వస్తుంది. ఏ ఋషినో, యోగినో, సన్యాసినో, మహావేదాంతినో అయితే వారు ఐహిక సుఖాలన్నీ వదిలి ఉంటారు కాబట్టి వారికి కోపం రాదు, వచ్చినా తొందరగా పోతుంది. కోపం ప్రతి మనిషికి ఉంటుంది, దాంతో ఎన్నో మంచి పనులు జరుగుతాయి. అట్లే మొండివారిని కూడా మార్చవచ్చు. ఇదే కోపం మితిమీరితే చాలా చెడు చేస్తుంది, జీవితం నరకం అయిపోతుంది. అప్పుడు ఈ కోపమే మన శత్రువు అవుతుంది. అదే ఏ కష్టం వచ్చినా, మనం చెప్పింది ఎవరైనా పెడచెవిన పెట్టినా, మనం అనుకున్నట్లు జరగకపోయినా కోపగించుకోకుండా శాంతంగా యోచించి పనిచేస్తే సమస్య తీరిపోయి సంతోషంగా ఉంటాం. అందుకే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించరాదు. ఇది అర్థం కావడానికి మీకు ఒక చక్కటి కథ చెబుతాను, వినండి. ఒక ఊరిలో కృష్ణ అనే 8 ఏళ్ల బాలుడు ఉండేవాడు. ఇతను మిక్కిలి కోపిష్టి. ప్రతి చిన్న విషయానికి కోపగించుకొని ఎదుటివారిని దుర్భాషలాడి చేతికి ఏదందితే దాన్ని విసిరి కొట్టేవాడు. ఇలా చాలా వస్తువులు పోయాయి. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు ఎవరు చెప్పినా వినేవాడు కాదు. ఒకరోజు కృష్ణ తండ్రి ఒక అందమైన మాట్లాడే బొమ్మని ఇచ్చి, దీనితో జాగ్రత్తగా ఆడుకో అని చెప్పాడు. ఆ బొమ్మ కృష్ణకు బాగా నచ్చింది. రోజంతా దానితోనే ఆడుకుంటూ సంతోషంగా ఉన్నాడు. రాత్రి అయ్యింది. కృష్ణ తల్లి అతన్ని భోజనానికి రమ్మని పిలిచింది. కృష్ణ రానందున 1కి 3 సార్లు పిలిచింది. అంతే, కృష్ణకు పట్టలేని కోపం వచ్చింది. తల్లిని దుర్భాషలాడి దగ్గరలో ఉన్న వస్తువుల్ని విసిరేశాడు. ఈ మాట్లాడే బొమ్మను కూడా విసిరేశాడు. అంతే, అది తునకలైపోయింది. అది చూసి కృష్ణ ఏడవడం ప్రారంభించాడు. అప్పుడు ఆ తల్లి కృష్ణను దగ్గరికి తీసుకుని బుజ్జగించి, తన కోపం వల్లే అంత మంచి బొమ్మ విరిగిందని, మనిషి హృదయం కూడా అలాగే విరుగుతుందని చెప్పి ఇంకెప్పుడు ఇలాగ చేయవద్దు అని చెప్పింది. అప్పటి నుంచి కృష్ణ శాంతంగా ఉండటం అలవర్చుకున్నాడు. అందుకే ఎక్కువ కోపాన్ని ఎప్పుడూ ప్రదర్శించరాదు అని తెలుసుకోవాలి. మీరందరూ మా ఛానల్ని ఆదరించి లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తారని ఆశిస్తూ వచ్చే సంచికలో మరొక నీతి పద్యంతో మీ ముందుంటాను. జై తెలుగు తల్లి.